మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. కలియుగ దైవం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును కలిపినటువంటి ఆ నూనెలతో వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం కూడా తయారు చేస్తున్నారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనాలే రేపుతున్నాయి. అయితే నెయ్యి సరఫరాదారుల్లో ఒకరైనటువంటి ఒక కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నట్లుగా ఒక కంపెనీని కూడా టీటీడీ ఈ ఏడాది జూలైలో అధికారికంగా కూడా వెల్లడించింది. ఆ యొక్క కంపెనీ ఏదైతే ఉందో దాన్ని కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టామని చెప్పి కూడా టీటీడీ అధికారికంగా కూడా పేర్కొంది. అయితే అందులో జంతువుల కొవ్వు ఉందా లేదా అనేది మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు టీటీడీ. సో మరి దీనిపైన టీడీపీ దానిపైన ఎలాంటి క్లారిటీ ఇస్తుందో కూడా మనకు ముందు తెలియాల్సి ఉంది. అయితే దీనిపైన టీటీడీ మాజీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వైవి సుబ్బారెడ్డి, అలాగే ప్రస్తుతం మాజీ చైర్మన్ కూడా సో దీనిపైన కూడా ఈ వ్యాఖ్యలను కూడా ఖండిస్తూ ఉన్నారు. మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా తిరుమల తిరుపతి లడ్డూలో జంతువుల నూనెను ఉపయోగిస్తే అది కలిపిన వారిని, అలాగే అలా ప్రసాదాలు తయారు చేసిన వారిని కూడా శ్రీవారు సర్వనాశనం చేస్తారు అని చెప్పి కూడా, అది కలిపితే ఒకవేళ కలపకపోయి ఉంటే, అది నిజం కనుక కాకపోయి ఉంటే చంద్రబాబు కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేస్తాడని చెప్పి కూడా ఈ ఎవరైతే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఆరోపించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో దీనిపైన అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ యొక్క వ్యవహారం, ఈ యొక్క తతంగం పైన ప్రజలు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి కూడా ఒకసారి మనం వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క టీటీడీ లడ్డూలో జంతువుల కొవ్వుని కలిపినటువంటి ప్రసాదం పంపిణీ చేశారని చెప్పి కూడా సీఎం చంద్రబాబు కూడా వ్యాఖ్యలు చేశారు కదా. దీనిపైన ప్రజలు అసలు ఏమనుకున్నారు, మీరు ఎలా స్పందిస్తున్నారు? అది బహుశా అది అయి ఉండదండి, అట్లా ఆ విధంగా ఎవరు చేసి ఉండరు. సో ఒకవైపు వైసీపీ పైన బురద జల్లే కార్యక్రమమే పెట్టుకున్నారు అని చెప్పి కూడా వైసీపీ నేతలు కూడా అంటున్నారు. ఈ టీడీపీ వాళ్ళు ఇలా దేవుని అడ్డం పెట్టుకొని టీటీడీ పైన వ్యాఖ్యలు చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి కూడా అంటున్నారు కదా. దీన్ని ఎలా చూడొచ్చు అసలు? అట్లాగే అనిపిస్తుంది, ఎందుకంటే ఇట్లాంటిది ఏమైనా ఉంటే ముందే ఎప్పుడో చెప్పాల్సింది కదా. ఇప్పుడు ఈరోజు తీయాల్సిన ఇష్యూ కాదు కదా ఇది. ఇట్లాంటిది ఏమైనా ఉంటే ముందే ఎప్పుడో బయటపడేది, ముందే దీని గురించి చర్చ కూడా జరిగేది. అట్లాంటిది ఏం జరగలేదు కదా. మరి ఈరోజు ఎందుకు దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాము? ఒక పక్క అన్నదానం ఏదైతే ఉందో అంతకుముందు కూడా నాణ్యత లేనటువంటి అన్నదాన కార్యక్రమాలు చేశారు. టీడీపీ హయాంలోకి వచ్చిన తర్వాత, టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్నదాన కార్యక్రమాలు కూడా మేము మంచిగా చేస్తున్నామని చెప్పి కూడా ఒక పక్క చంద్రబాబు కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది కదా. అది ఎట్లాగూ అన్నదానంలో క్వాలిటీ అనేది ఎట్లాగో ఇంప్రూవ్ చేయొచ్చు. ఇంతకుముందు బాగాలేకుంటే ఇప్పుడు ఎట్లాగో మనం ఇంప్రూవ్ చేయొచ్చు. అది ఇష్యూ వేరే. అది ఎట్లాగో స్కోప్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ రోజు కంటే రేపు బెటర్ ఉండొచ్చు, రేపటి కంటే ఎల్లుండి బెటర్ ఉంటుంది. దానికి అంత ఉండదు కదా. క్వాలిటీ విషయంలో ఎంతంటే అంత మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇంతకుముందు బాగా నచ్చకుంటే ఇప్పుడు ఇంప్రూవ్ చేసి ఉంటారు. దాంట్లో పెద్ద అదేం లేదు, ఎవరైనా చేయొచ్చు అది. ఎస్, ఇంకొకటి ఏంటంటే, సో ఒక నెయ్యిని విక్రయించేటువంటి ఒక సంస్థ, ఒక కంపెనీ కూడా టీటీడీ అధికారికంగా కూడా ప్రకటించింది. ఆ యొక్క కంపెనీ నెయ్యిలో కల్తీ ఉందని చెప్పి కూడా టీటీడీ అధికారికంగా కూడా ప్రకటించింది. సో అందులో ఇంకా జంతువులకు కలిపారా లేదా అని కూడా ఒక స్తబ్దత కూడా ఏర్పడింది. దీనిపైన ప్రజలు అసలు అయోమయంలో పడినటువంటి పరిస్థితి ఉందా లేదా? అంటే ఇప్పుడు అది మనకు ఇంకా అది జరుగుతున్నట్టుంది కదా, దాని గురించి ఎంక్వైరీ జరుగుతున్నట్టుంది కదా. జరిగినప్పుడు తేలుతుంది. అంటే ఒకప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు టీటీడీ మొత్తం నెయ్యి అయితే ఆమె సొంతంగా ఉండదు. ఎట్లాగో దే హావ్ టు డిపెండ్, ఎవరో ఏజెన్సీ ద్వారానే తీసుకోవాలి నెయ్యి. తీసుకున్నప్పుడు ఆ ఏజెన్సీ ఏదైనా తప్పుకు పాల్పడితే చర్యలు వాళ్ళ మీద తీసుకోవాలి. వీళ్ళు ఎప్పుడైనా తీసుకునేటప్పుడు వాళ్ళు మంచి నెయ్యి ఇస్తారని అనుకునే తీసుకుంటారు కదా ఎవరైనా కూడా. ఇప్పుడు టెండర్ వీళ్ళు ఎవరైతే ఇస్తారో ఇచ్చినప్పుడు ఇచ్చేవాళ్ళు మంచి నాణ్యత ఇస్తారని అనుకుంటారు. ఒకవేళ వాళ్ళు నాణ్యత చెడినది సప్లై చేస్తే వాళ్ళు బాధ్యులు. సో దాన్ని మనం టీటీడీని తప్పు పట్టడం లేదు, ఒకవేళ తప్పు పట్టలేము. ఎందుకంటే వాళ్ళకి ఆ బాధ్యత కూడా ఉంది. నెయ్యి ఎక్కడికి వెళ్తుందో వాళ్ళకి తెలుసు. తిరుపతికి వెళ్తుంది, ప్రసాదాలకు వెళ్తుంది, నైవేద్యానికి వెళ్తుంది అనేది తెలుసు. వాళ్ళకి ఆ మధ్య నైతిక బాధ్యత వాళ్ళకు కూడా ఉండాలి. వాళ్ళు అట్లా ఆ విధంగా కల్తీ చేస్తుంటే వాళ్ళకి తప్పు కూడా శిక్ష మాత్రం వేయాలి వాళ్ళు. ఈ టెంపుల్కి రెగ్యులర్గా వస్తుంటాను. జనరల్గా వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు. సో ఈ స్వామితో అసలు పెట్టుకోవద్దు, వ్యాపారాలు కానీ రాజకీయాలు కానీ ఈ స్వామితో పెట్టుకోవద్దు. ఎస్, మీరు అన్నట్లు ఈ రాజకీయాలు కూడా చేయొద్దని చెప్పేసి అంటున్నారు కదా. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా అంటున్నారు, టీటీడీ లడ్డూ ప్రసాదంలో ఈ యొక్క జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి లడ్డూ ప్రసాదాన్ని కూడా ఇదివరకు వైసీపీ హయాంలో పంపిణీ చేశారని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో దీన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? అది మనకు కరెక్ట్గా తెలియదండి, అంటే డీటెయిల్స్ మనకు తెలియదు కానీ, బట్ ఎవరు చేసినా అని కూడా తప్పే. ఇన్ కేస్ అలాంటి వ్యవహారాలకు పాల్పడితే మాత్రం తప్పే. అది దేవుడు మాత్రం క్షమించాడు అలాంటి వాళ్ళని.
ప్లస్ ఈ మొత్తం తతంగం పైన రాజకీయం చర్చ నడుస్తుంది. ఒక పక్క కొంతమంది ఏమంటున్నారంటే కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఇలాంటివన్నీ చేస్తే కూడా ఇదివరకు ఎవరైతే ఉన్నారో వైవి సుబ్బారెడ్డి టీటీడీ మాజీ అధ్యక్షుడు కూడా, పాలక మండలి అధ్యక్షుడు కూడా ఆయన కూడా చెప్తున్నారు, ఎవరైతే వెంకటేశ్వరతో ఆడుకుంటారో ఆ వెంకటేశ్వర స్వామి వాళ్ళ అంత చూస్తాడు, వాళ్ళని సర్వనాశనం చేస్తున్నాడు అని చెప్పి కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎలా చూడొచ్చు అసలు దీన్ని? అదైతే కరెక్టే అండి. వెంకటేశ్వర స్వామితో ఎవరు పెట్టుకోవద్దు. పెట్టుకుంటే ఇంతవరకు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం. మనము పేర్లు అనవసరం కానీ ఆయనతో పెట్టుకోకుండా ఉండి మన హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ వెళ్తేనే బెటర్. లేకపోతే ఆయనతో పెట్టుకుంటే ఎవరు కూడా బయట పడలేదు బ్రతికి. Well, if the allegations are true, it has really hurt me very much because I'm a pure vegetarian and it has hurt our feelings and our faith in God. I hope it's not true. That's all I can say about it. అంటే చంద్రబాబు ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడే ఈ వ్యాఖ్యలను చేశారు. సామాన్యులు చేసి ఉంటే కొట్టిపారేసేటువంటి వారు, కానీ ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క వ్యాఖ్యలను చేశారు కదా, దీన్ని ఎలా చూడొచ్చు? Well, it was nice of him to investigate this particular allegation and there must be some truth behind this. It is not that it is totally untrue. There has to be some truth about it. That's all I can say. స్వామి విషయంలో అందరి మనోభావాలు ఉంటాయి. ఎవరు దాన్ని దెబ్బతీసినా దాని ఫలితం వాళ్ళే అనుభవిస్తారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారైనా కావచ్చు, అటు వాళ్ళు చేసిన ఫలితం మటుకు స్వామి ఇస్తాడు. నమ్మడం నమ్మకపోవడం అన్నది ఏంటంటే ఒకటే, స్వామి మీద విశ్వాసం. ఆయన చూసుకుంటాడు. తప్పు ఎవరు చేసినా వాళ్ళకి ఇవ్వాల్సింది ఇస్తాడు. ఇది పరిస్థితి. భక్తులు మాత్రం మాకు ఎలాంటి తేడా కనిపించలేదని చెప్పి కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. సో ఏదైనా అక్కడ ప్రాబ్లం జరిగి ఉండుంటే, ఏదైనా కల్తీ జరిగి ఉండుంటే ఒక కేసుని పూర్వపరంగా విచారించి లేదా ఒక సిబిఐకి కానీ అప్పగించి దానిపైన ఒక స్పష్టత అనేది తీసుకురావాలని చెప్పి కూడా ఒక పక్క భక్తులు కూడా మనకు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. కెమెరామెన్ అజర్తో విజయ్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.